హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కందిపప్పుతో నేను నా స్టైల్‌లో టొమాటో పప్పుని ఎలా చేస్తానో చూపించబోతున్నానండి. దాంతోపాటు నేను కంద ఫ్రైని కూడా చేశాను. సో, అది కూడా కొంచెం చూపిస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా కూడా కందిపప్పు లేదా పెసరపప్పు మీరు ఏది తీసుకున్నా అది కనీసం ఒక 2, 3 గంటలు ఖచ్చితంగా దాన్ని నానబెట్టండి. అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. తొందరగా పని అయిపోతది. తర్వాత ఆ పప్పుకి సరిపడినంత వాటర్ పోసుకొని పచ్చిమిరపకాయలు జస్ట్ చీల్చేసి నేను వేసేస్తున్నాను. టొమాటో పప్పు కాబట్టి నేను తీసుకునేవి వైన్ టొమాటోస్ అని అంటారండి. ఇవి పులుపు ఎక్కువ ఉంటాయి. అందుకని నేను మీడియం సైజ్ టొమాటోస్ మీ దగ్గర కూడా పులుపుగా ఉన్నవి మాత్రమే తీసుకోండి. ఒక 3 మీరు తీసుకునే పప్పును బట్టి ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు. దాంతోపాటు ఒక చిన్న ఉల్లిపాయ స్లైసెస్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటే నేను వీటికి సరిపడినంత కొంచెం పసుపు, ఇంకొంచెం కారం ఈ 2 వేసేస్తాను. వేసేసి దీంట్లో నేను చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇవి నా దగ్గర ఉన్న చింతపండు చాలా నీట్‌గా ఉంటదండి. అందుకే నేను డైరెక్ట్‌గా వేసేస్తాను. మీకు అలా కాదు అనుకుంటే మీరు కడిగేసుకొని పులుసు పోసుకోండి. వాటిలతో పాటే వెల్లుల్లిపాయలు అవి కూడా వేసేసి నేను చక్కగా మూత పెట్టేస్తాను. మీరు ఇన్ కేస్ దీన్ని నానబెట్టకపోతే 3 విజిల్స్‌కి పెట్టండి. నానబెట్టినట్టయితే 2 విజిల్స్ సరిపోతుంది. ఈలోపు ఆ కుక్కర్ అవుతూ ఉంటుంది. నేను కందని ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నానండి. బాయిల్ చేసుకున్న దాన్ని డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని వీటిల్ని నేను వేయించుకుంటున్నాననమాట. ఇవి నూనెలో వేయంగానే మీరు గరిటె పెట్టి తిప్పొద్దు. అవి కొంచెం పేస్ట్ లాగా అయిపోయి నూనె పాడైపోతది అంతే. అంతకుమించి ఏమి లేదు. దానివల్ల వచ్చిన ప్రాబ్లము, తప్పు ఏమి లేదు. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత తీసేసి నేనైతే ఇలా పేపర్ మీద వేసుకుంటానండి. ఇవి ఎక్కువ నూనె పీల్చవు. ఆ తర్వాత నేను ఎక్స్ట్రాగా ఉన్న నూనెని తీసి పక్కకు పెట్టేస్తాను. ఇప్పుడు ఈ కందకి నేను ఉల్లిపాయ తాలింపు వేసుకోవడానికి ముందు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఇలా మనకి ఏవి కావాలనుకుంటే వేసుకొని వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను నేనండి. అదే టేస్ట్ కూడా. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. నాకు ఈలోపు ప్రెషర్ అంతా పోతుంది. అందుకని నేను పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామని చెప్పి మూత ఓపెన్ చేసుకొని ఈ పప్పుని చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పప్పులో నేను వేసిన వెల్లుల్లిపాయలకి, వాటిలకి, ఇంకా టొమాటోలకి అన్నిటికి మీరు స్కిన్ పైన తోలు అనేది పక్కన పెట్టుకోవాలనుకుంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత జాగ్రత్తగా మనకి పప్పు గుత్తు కానీ, ఇలా మ్యాషర్ కానీ ఏమన్నా ఉంటే నిదానంగా దాన్ని మెదుపుకొని ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా దాంతోపాటే నేను చక్కగా మొత్తం అంతా కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత పప్పుకి ఎంత జాగ్రత్తగా చేసుకున్నా తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది బావుంటే పప్పు టేస్ట్ అంతా చాలా బావుంటది. నేను తాలింపుకి కంపల్సరీగా మెంతి గింజలు, జీలకర్ర, ఆవాలు ఇంకా 2 ఎండుమిరపకాయలు. నేనింక వెల్లుల్లిపాయలు కానీ, ఇంగువ కానీ ఏమీ వేయనండి. నేను ఆల్రెడీ కుక్కర్‌లో వేసేసాను కాబట్టి వెల్లుల్లిపాయలు. ఇక్కడ నేను వేయను. వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంగువ వేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఆ చక్కగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా తాలింపులోనే వేసుకొని, ఈ తాలింపు కూడా సగం నూనె, సగం నెయ్యి పెట్టి వేసుకోండి. టేస్ట్ బావుంటది. అచ్చంగా నెయ్యి అయితే సప్పపడిపోతుంది. అలా చేయొద్దు. తర్వాత దీనికి సరిపడినంత కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్నేంటంటే ఒక 2-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎప్పుడైతే నూనె మనం వేసుకున్నది తేలుతుందో అప్పటి వరకు ఉడకనివ్వాలి. నాకు పప్పు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించి మాకు కొంచెం పలచగా తింటారు. అందుకని నేను పలచగా చేసుకున్నాను. అది ఉడుకుతుంది అన్నప్పుడు నాకు ఈలోపు ఈ ఉల్లిపాయలు మంచిగా వేగిపోతాయి. ఆ తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కంద
ముక్కలు ఉన్నాయి కదా, అవి నేను ఉల్లిపాయతో కలిపేసుకుని దీన్ని చక్కగా కలిపేస్తాను. కలిపేసిన తర్వాత దీనికి సరిపడినంత కారము, కావాలి అని అనుకుంటే ఉప్పు. ఇందాక ఉల్లిపాయకి ఆల్రెడీ వేశాను కాబట్టి ఇప్పుడు నేను వేయట్లేదు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు చక్కగా గరిటె పెట్టి పైనుంచి కిందకి మొత్తం మంచిగా కలిపేసుకొని ఆ కందకి ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా నేను మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసేసుకుంటే అంతేనండి, మన ఈ కంద ఫ్రై రెడీ అయిపోయినట్టే. టొమాటో పప్పుతో పొటాటో ఫ్రై కానీ, ఈ కంద ఫ్రై కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.